హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో టేస్టీ బీన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక 250 గ్రామ్స్ బీన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బీన్స్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ బీన్స్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. వాష్ చేసుకున్న బీన్స్ అన్నిటిలో ఒక ప్లేట్లోకి తీసుకుని ఫ్రంట్ బ్యాక్ నేను చూపిస్తున్న విధంగా తొడుములు తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా తొడుములు తీసుకుంటే మనకు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. ఇప్పుడు కొన్ని బీన్స్ని నేను చూపిస్తున్న విధంగా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న బీన్స్ అన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ ఒకసారి వాష్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ బీన్స్ అన్నిటిని ఒక కడాయిలోకి తీసుకుని అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ కుక్ చేద్దాం. బీన్స్ బాయిల్ అయ్యేలోగా మనం ఒక 2 ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాయిల్ అయిన బీన్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకుని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు కోసం కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిలన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుతూ ఉందాం. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేశాక మొత్తం మిక్స్ చేద్దాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుదాం. ఇక్కడ నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాడుతున్నానండి, కూర పొడి. అది యాడ్ చేసుకుందాం. ఈ కూర పొడి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. కూర పొడి ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు కర్రీని మొత్తం బాగా మిక్స్ చేద్దాం. పొడి యాడ్ చేశాక కాసేపు మూత పెట్టుకొని కుక్ చేద్దాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం బాగా కలుపుకుందాం. అంతేనండి, బీన్స్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.